తొర్రూరులో మాత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పరస్పర దాడులు, పరస్పర నిరసనల నేపథ్యంలోనే తొర్రూరు హైటెన్షన్ వాతావరణానికి వేదికగా మారింది. లోపల కమిషనర్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముందే. ఎందుకంటే ఎక్స్ అఫీషియల్ సభ్యురాలుగా కడియం కావ్యను అనర్హురాలుగా ప్రకటించాలని చెప్పి వారంతా డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కూడా వారు ఫిర్యాదు చేశారు. కానీ ఆ ఫిర్యాదు పని ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులతో కూడా వాగ్వాదం చేస్తున్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. కానీ పరిస్థితి అదుపు తప్పిన నేపథ్యంలోనే ఎక్కడైతే ప్రమాణ స్వీకారం కార్యక్రమం కొనసాగుతుందో మున్సిపల్ కార్యాలయం మనకు కనిపిస్తుంది. తొర్రూరు పురపాలక శాఖ మున్సిపల్ కార్యాలయంకి ఊహించని విధంగా బోత్ సైడ్స్ రెండు దారులు మూసివేశారు. 200 మీటర్ల పరిధిలోకి ప్రజలెవరూ రావద్దని నోటీసులు జారీ చేశారు. ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేశారు. అయినప్పటికీ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎర్రబెల్లి దయాకర్ రావుని ఇక్కడి నుంచి పంపించేసిన నేపథ్యంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు కూడా ఇక్కడ చేరుకున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోలీసులు కూడా వారిని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుందా లేక ఆగుతుందా అనే టెన్షన్ అయితే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. పోలీసులు వారిని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ ఆందోళన సద్దు మనగడం లేదు. పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి ఇరు పార్టీల కార్యకర్తలు ఇక్కడ తోపులాట జరుగుతుంది. దీని నేపథ్యంలోనే తొర్రూరు మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పుడే మహబూబాబాద్ నుంచి అదనపు బలగాలను కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. జిల్లా ఎస్పీ శబరీష్ ప్రత్యేక బలగాలను కూడా ఇక్కడికి తరలించారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ బలగాలు కూడా చేరుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ తొర్రూరులో మాత్రం తీవ్ర టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సో ఇరు పార్టీలకు సంబంధించిన పార్టీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలోనే తొర్రూరు మున్సిపాలిటీ ఇప్పుడు ఈ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణానికి వేదికగా మారింది. సో ఎన్నికలలో ఇద్దరికి అంటే బీఆర్ఎస్ పార్టీకి 9 స్థానాలు, కాంగ్రెస్కు 7 స్థానాలు అభ్యర్థులు గెలుపొందారు. కానీ ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలుపుకొని ఇద్దరికి సమాన బలాబలాలు చూసినట్లు ఇద్దరికి 9 సమాన బలం ఉంది. సో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక టాస్ ద్వారా చేస్తారా లేక లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారనే ఒక కన్ఫ్యూజన్ ఒకవైపు కొనసాగుతుంది. ఇంకొక వైపు ఏమో ఈ విధంగా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పార్టీ శ్రేణుల నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతుంది. పోలీసులు కూడా వారిని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలను కట్టడి చేశారు. కానీ పార్టీ శ్రేణులను మాత్రం కట్టడి చేయలేకపోవడంతో ఇక్కడ ఈ రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది.